ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్స్ మారబోతున్నాయి. ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్కు అనుమతులు రద్దయ్యాయి. అదేవిధంగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్తో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి వచ్చిన వివాదాలతో ఆర్ఆర్ కూడా తమ హోమ్ గ్రౌండ్ మార్చేయాలని ఫిక్స్ అయింది. దాంతో ఇప్పుడు పుణె స్టేడియానికి భారీ గిరాకీ వచ్చి పడింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కింద ఉన్న పుణె స్టేడియం ఐపీఎల్ 2026లో బిజీ కానుంది. ఇప్పటికే ఎంసీఏ పరిధిలోని వాంఖెడే స్టేడియం ముంబై ఇండియన్స్ కి హోమ్ గ్రౌండ్ గా ఉండగా ఇప్పుడు పుణె రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హోమ్ గ్రౌండ్ గా మారే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఆపరేషన్స్ టీం ఇప్పటికే పుణె స్టేడియం సదుపాయాలు, హోటల్ వసతులు, విమానాశ్రయ కనెక్టివిటీ వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించింది. ప్రతిదీ అనుకూలంగా ఉంటే 2026 సీజన్లో పుణెలో కనీసం 4 హోమ్ మ్యాచ్లు, గువాహటిలో మిగిలిన మ్యాచ్లు నిర్వహించే అవకాశం ఉంది. బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనతో చిన్నస్వామి స్టేడియంపై భద్రతా ప్రశ్నలు తలెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వ తుది నిర్ణయం వచ్చే వరకు ఆర్సీబీ కూడా పుణెను ప్రత్యామ్నాయ వేదికగా పరిశీలిస్తుంది. అయితే అధికారిక నిర్ణయం కూడా ఇంకా వెలువడలేదు. ఆర్సీబీ పెద్ద జట్టు కావడంతో మళ్ళీ ఏదైనా సమస్య వస్తుందా అన్న ఆలోచనలో ఎంసీఏ పడింది. అయితే పుణె స్టేడియం ఏ జట్టుకు హోమ్ గ్రౌండ్ అవుతుందో అనేది 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ ఎంత త్వరగా ఒప్పందాన్ని ఫైనల్ చేస్తే అంత త్వరగా ఆ జట్టుకు హోమ్ గ్రౌండ్ కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిన్నస్వామి సమస్యను ఎలా పరిష్కరించుకుంటుందో అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మూడోది, తుది నిర్ణయం బీసీసీఐ చేతుల్లో ఉండడం. ఐపీఎల్ 2026 కోసం బీసీసీఐ ఏ వేదికలకు ఆమోదిస్తుందో అనేది కూడా వేచి చూడాలి.